When girls get non-veg in lunch, when boys get non-veg in lunch, okay? This sound helps you realize stress in 60 seconds, okay? నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా నలుగురు చూసేలా చేయరా అంటే 40 రోజులు అండర్ గ్రౌండ్కి ఇలా వేసాడు కటింగ్. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్, ఇట్స్ బీన్ అ వైల్. సో లాస్ట్ టైం ఒక మీమ్కి కమ్యూనిటీ వైలేషన్ స్ట్రైక్ పడింది. సో మన దరిద్రం కొట్టేస్తే అప్పుడప్పుడు ఏంటి ఈ వీడియోలకు కూడా వేస్తారా అనిపిస్తుంది. సో వీఆర్ బ్యాక్ ఆఫ్టర్ 7 days జైల్ అనకూడదు దాన్ని, రెస్ట్రిక్షన్. సో అందుకే కొంచెం లేట్ మెయిన్ ఛానల్, అందుకే కొంచెం డల్ ఉంది. ఈ వీడియోతోనే లేపాలి మనం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇన్ మూవీస్ బీ లైక్ అన్న స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. సాడ్లీ ప్రకాష్ రాజ్ రీసెంట్ రోల్స్ మెయిన్లీ విత్ దేవరా. సో కరెక్ట్ అక్క, శివజ్యోతేనా ఈవిడ పేరు? సుశీల్ ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవాడు. ఒక్కసారి శివజ్యోతి అనగానే ఫ్రిడ్జ్ టూర్ గుర్తొచ్చిందంట. అరే ఒకసారి ఈవిడ పేరెట్ట చెప్పండి. శివజ్యోతి వేరు, సారీ మనకు బాగా కావాల్సిన అది కాదు, వేరు. పరబ్రహ్మ్ సింగ్ జ్యోతి రే అలా కలిపేయకూడదు ఏది పడితే అది. ఇదిగో మనకు పేర్లు గుర్తుండవు, ఎందుకు పేర్లతో ఆటలు. శ్రీనంద పెంటపాటి, ఎస్ యు ఆర్ రైట్, నీకు నా గురించి బాగా తెలుసు. మళ్ళీ ఎస్, మై ఫేవరెట్ మీమ్ టెంప్లెట్. నేను ఆ అమ్మాయికి నచ్చానంటావా స్వామి? నాకు ఇంకా మంచి మాటలు రావు పారదా. ఈ మధ్యన కృష్ణ చాలా సీరియస్ అవుతున్నాడు పారదా మీద అంట. ఓ వ్యాలంటైన్స్ స్పెషలా? వ్యాలంటైన్స్, ఓ అది వ్యాలంటైన్, మీ అండ్ మై నేమ్. ఇదిగో మనకు పేర్లు గుర్తుండవు, ఎందుకు పేర్లతో ఆటలు. వారణాసి ఎఫ్ఎల్ ఈవెంట్ స్టేజ్ ఎందుకు పెట్టాడు అనుకున్నాను. మన వీడియోస్ కూడా సేమ్ వారణాసి అప్డేట్ లాగా ఫుల్ కన్సిస్టెన్సీతో వస్తాయి. మీకు విషయం అర్థం కావట్లేదు, ఇది వారణాసి కాదు. అటు ఇటు చేతులు చూడండి. దిస్ ఇస్ నాట్ వారణాసి, దిస్ ఈస్ ఇండియన్ 2. వెన్ గర్ల్స్ గెట్ నాన్ వెజ్ ఇన్ లంచ్, వెన్ బాయ్స్ గెట్ నాన్ వెజ్ ఇన్ లంచ్, ఓకే? సో బేసికలీ పాయింట్ ఏంటంటే గర్ల్స్ షేర్ ఫుడ్, బాయ్స్ కూడా షేర్ ఫుడ్, బట్ లైక్ దిస్. మీరు మీ స్కూల్ టైమ్స్లో నాన్ వెజ్ తీసుకెళ్ళేటోళ్ళ లేదా ఏంటి పాయింట్? నాకైతే మా ఇంట్లో వీకెండ్లో ఉండేవారు, వీకెండ్లో స్కూల్ ఉండేది కాదు కాబట్టి నేను చాలా రేర్గా పట్టుకెళ్ళేటోడిని నాన్ వెజ్. సో ఇట్ డిపెండ్స్, వెరీ రేర్. సాటర్డే సండే కుమ్మేస్తాం. సాటర్డే మా ఇంట్లో వాళ్ళు తినకపోయినా నేను ఇచ్చి పాడేసేటోడిని. చిన్నప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఐ బ్లింక్ చేసి ఓపెన్ చేసే లోపు డబ్బా ఖాళీ. అదే కదా అంటే మా స్కూల్లో అయితే పనిష్మెంట్ ఇస్తారు నాన్ వెజ్ తీసుకెళ్తే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అందరినీ వదిలి వెళ్ళిపోయిన పెంగ్విన్ దారి మధ్యలో ఏం చూసిందో తెలుసా? ఓకే, అద్దరగొట్టాడు మీ మిస్టర్ బన్నీ 8606. సూపర్, ప్యూర్ టిఎఫ్ఐ పెంగ్విన్ అది. మొత్తం అన్ని సెట్లలోకి వెళ్ళిపోయింది. పెంగ్విన్ నెక్స్ట్ వారణాసి షూట్కి వెళ్తుందంట, సరిపోయింది. అలాగే సేమ్ సాంగ్ కన్నడలో పెడితే అక్కడ నుంచి పారిపోయి వెనక్కి వచ్చేస్తుంది పెంగ్విన్ అంట. దిస్ సౌండ్ హెల్ప్స్ యూ రియలైజ్ స్ట్రెస్ ఇన్ 60 seconds, ఓకే? నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా అక్కడ ఎలా పెట్టావురా ఒరే? నిజం అనుకుని కళ్ళు మూసుకున్నా కదరా అంట. సాడ్ షీ బేబీ, నేను చచ్చిపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తావా? గొడవ కోసమే వచ్చింది అని గ్రహించిన మీ ఏదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది.
గొడవ కోసం వచ్చి ఉండదు బ్రో. Feb 14th దగ్గరలో ఉంది కదా, గిఫ్ట్లో ఏమైనా కొంచెం చిన్నగా సెట్ చేస్తే. కామెంట్స్లోకి ఎందుకు వచ్చావు భయ్యా, నీకు లవర్ ఉందా? They ask you how you are, you just have to say that you're fine. తేటమి, ఆ అమ్మాయిలో నువ్వు కనిపిస్తే ఖచ్చితంగా లవ్ చేస్తా. ఎవడు వి కనెక్ట్ అంటే ఎవడో ఎర్రగొట్టాడు అసలు. నీకు ఈ రోజు ఎవరైనా రోజు ఇచ్చారా అన్న? ఈ రోజు రోజ్ డే కదా. ఇంకో పైన చాట్లో ఇచ్చారు ఇందాక ఎవరో. మేనేజర్, వీ హ్యావ్ ఎ యంగ్ టీమ్, ఎనర్జెటిక్ అండ్ హైలీ మోటివేటెడ్. ద యంగ్ టీమ్ ఆఫ్టర్ ఈటింగ్ బిర్యానీ ఫర్ లంచ్. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము. ఫుడ్ ఆన్ ఫామ్ అంకుల్ ఈజ్ తోప్ తురుం. ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టేసాడు అంకుల్కి. సాయినంద పెంటపాటి, ప్రణయ్ at 11:59 PM ఆఫ్టర్ స్కెడ్యూలింగ్ లైవ్ ఎట్ 11 PM. వెన్నెలైనా చీకటైనా. బాబు బ్లడ్ గ్రూప్ ఏంటి? ఊరం బ్లడ్. అభ్యంకర్ కామెంట్ చేశాడు దీనికి. కానీ ఒక పాటకి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత సింపుల్ మనం చాలా రోజులైంది కదా. ఇంత లాంగ్ టైం డూడ్ వచ్చి చాలా రోజులైంది. మొన్న ఎవరో ఏదో అయ్యింది, ఏదో ఇంటర్వ్యూ ఏదో పాస్ అవ్వకపోతే ఇట్స్ ఓకే బ్రో ఇంకోటి చూసుకుందో కానీ అంటే ఏం పర్లేదు బ్రో నాకు అభ్యంకర్ బ్రో ఉన్నాడని చెప్పేసి ఊరం బ్లడ్ వర్షన్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టాడు. ఓరేండి అమ్మ. స్వామి వాడు తప్పు తెలుసుకున్నాడు, ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ మాట్లాడతాను. నా త్రిశూలం ఈ టివు పార్వతి ఇది ఇంకా మారలేదంట. ఈ భలే క్యూట్ ఉన్నాయి అబ్బాయి మీమ్ టెంప్లెట్లు. సాయి అభ్యంకర్ ఇంకా ఏ 22కి ఏమిస్తాడో అని హైప్తో పోతా. అదే కదా. వెన్ యూ ఫైండ్ యువర్ 4th standard రిపోర్ట్ కార్డ్ వేర్ ద టీచర్ రోట్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సాడ్. స్వరూపానంద కామెంటెడ్, బ్రైట్ ఫ్యూచర్ అంటే ఎలక్ట్రీషియన్ అయ్యాడు, తిరణాలకు లైటింగ్ అరేంజ్ చేస్తాడని. సరిపోయింది. ప్లీజ్ గివ్ అస్ టిప్స్ టు బిల్డ్ మజిల్స్ లైక్ యూ. టిప్స్ అంటూ ఏం లేవు బ్రో, ఎందుకంటే చూడు మజిల్స్ కూడా లేవు నాకు ఇక్కడ. జిమ్ గిల్ మే ఎవడురా ఎవడురా అంత పోటుగాడు, రండిరా రండిరా తిప్పుతాను రాడ్డు, టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మరద పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే అడలు, నీ అక్క కోడితే ముక్కగలి రక్తం వస్తుంది, గుంజి 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 గుంజి. రే ప్లీజ్ రా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. Oh my god. So forever thankful to Attitude Star. Attitude Star is back. He's back with a bang. He algorithm మొత్తాన్ని గుంజి 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 వదిలేడు. ద కంటెంట్ క్రియేటర్ యు నో, ద కంటెంట్ గివర్ యు డోంట్ నో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అరుస్తున్నాడు భయ్యో అంట. రండిరా రండిరా క్యా రండిరా. అమ్మా అర్జిత్ కాంట్ సింగ్. ఫుల్ సర్కిల్ తిరిగింది ఛానల్. అదే కదా 3rd వీడియో 4th వీడియో. అగైన్ హియర్ వి ఆర్. యాటిట్యూడ్ స్టార్ తిరిగి రాగానే ఆ పెంగ్విన్ కొండల మీదకి వెళ్ళింది కదా, అలా తిరిగి వచ్చేస్తుంది మళ్ళీ. ఇలా గుంజి 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 అనగానే వెనక్కి వచ్చేస్తుంది. హీ మస్ట్ బీ చీటింగ్ ఆన్ మీ, మీన్ వైల్ మీ ప్లేయింగ్ వరల్డ్ కప్ ఫైనల్ ఫర్ ఇండియా ఇన్ మై రూమ్. ద ఓన్లీ థింగ్ దట్ గైస్ కెన్ రిలేట్ ఈస్ గ్లౌజ్ వేసుకొని గ్రిప్ ఉన్న బ్యాట్ పట్టుకుంటే ఎక్కడా తెలియని యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. అలా ఒక రకమైన స్టాన్స్. నువ్వు వెళ్ళిపోయావు వాన్కడే స్టేడియంకి, నువ్వు వెళ్ళిపోయావు ఫ్లడ్ లైట్ల మధ్యలో ఇండియా జెర్సీ ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది నీకు ఇలాగా. అది ఎలా కుదురుద్దో మరి, అది ఏంటో. ఓన్లీ గైస్ క్యాన్ రిలేట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అప్పుడు బ్యాట్ పట్టుకున్న వెంటనే వెనకాల బీజిఎం గుంజి 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 బాల్ని. గుడ్ వన్, గుడ్ కాల్ బ్యాక్. నలుగురు చూసేలా చేయరా అంటే 40 రోజులు అండర్ గ్రౌండ్కి ఇలా వేసాడు కటింగ్. అగైన్ గైస్ కెన్ రిలేట్. అగైన్ బార్బర్ బీలై, వాహ్ ఏం తేజస్ బిడ్డ, కోహినూర్ డైమండ్ లెక్క ఉన్నావు.
అందుకే 5 months నుంచి నో కటింగ్ ఇక్కడ. మీరు నమ్ముతారో నమ్మరో, ఒకసారి నా కటింగ్ షాప్ అన్న ఎంత దోకా ఇచ్చాడంటే నేను చాలా మంత్స్ కటింగ్ షాప్కి వెళ్ళలేదు. నేను వేరే ఏ కటింగ్ షాప్కి వెళ్ళలేదు. నేను చిన్నప్పుడు మా బార్బర్ చిరులా హెయిర్ కట్ చేస్తా అని ఇలా హెయిర్ కట్ చేశాడు, సరిపోయింది. 15 years బ్యాక్ వైభవ్ సూర్యవంశీ వాళ్ళ అమ్మ కడుపులో వీడియో ఇది. ബുദ്ധിമുട്ടുകളും തടസ്സങ്ങളും നിങ്ങളുടെ ജീവിതത്തിലേക്ക് വരുന്നത് നിങ്ങളെ തകർക്കാനല്ല. బుద్ధి ముడ్డిగలం. వాట్ ద యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే. నేను మీకు ఈ అవకాశం ఇవ్వను. ఇది మొత్తం అనుకుంటా. డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ టు డిస్ట్రాయ్ యూ. మనలాంటి వాళ్ళ కోసమే కింద సబ్ టైటిల్స్ పెట్టాడు. ബുദ്ധിമുട്ടുകളും തടസ്സങ്ങളും നിങ്ങളുടെ బుద్ధి ముడ్డిగలం నీ మూతి మీద ఎవడు ఎరట్ట దృశ్యం మంజుమల్ ఆయేషం అమరేంద్ర బాహుబలంగులం చిప్పు మొత్తం దొబ్బు ఎరట్ట నుంచి స్టార్ట్ చేయడు చూడు. നിങ്ങളുടെ ഉള്ളിലെ കഴിവ് నింగలోడి ఉల్లులయ్యా నింగ గుద్దలం మండలం సుధదినం. ാണ് എന്താ മാഷേ അടിപൊളി. Me watching 96 movie from Janu's husband POV. ఎలా వస్తారు ఇలాంటి ఐడియాలు అసలు? ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? అంటున్నా. వి లాస్ట్ డైమండ్ బట్ ఫౌండ్ ఏ ప్రైజ్లెస్ మెటీరియల్. నీ అక్క కోడితే ముక్కలు రక్తం వస్తుంది. గుంజి 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 గుంజి. ఒరే 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 ఎంతమంది ఒరే ఎంతమంది పెట్టారా ఇది? ఒరే 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 అసలు ఎంతమంది? ఒరే ప్రభాకర్ జిఫ్ ఎంతమంది పెట్టారు? అజిత్ సింగ్ యాటిట్యూడ్ స్టారే. ఆయన ఎవరో మార్చలేరు, ఈయన ఎవరో దేక. ఓకే మార్రా మార్రా వాక్యాలోనే మార్రా 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 వాక్యాలోనే. అదే తమిళ్లో ఏమంటాడు తెలుసా ఆయన? బుద్ధి ముడ్డిలో తరసంగం ఉన్నాడు, జీవితం సంసారిక్యం అంటాడు. అమ్మో వెళ్ళి ఏవో వీడియోలు చూసానయ్యా నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఇంటర్వ్యూలు ఘోరం. అసలు వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం అనరో లేకపోతే ఏంటో అసలు అర్థమే కాదు. అయితే చెయ్యొద్దు. విడాక్స్ కూడా అప్లై చేశాను. ఇంకొక 2-3 ప్రూఫ్లు జస్ట్ కోర్టు మెట్లు ఎక్కిన కూడా డైవర్స్ పేపర్స్ కూడా Stephen Hawking as soon as he lands on Epstein. నవ్వితే అందరం నరకానికి పోతాం బ్రో. ఎవడు నవ్వుతున్నాడు? ఇన్ వెజ్ రెస్టారెంట్ మీ ఆస్కింగ్ ఫర్ మెనూ కార్డ్ టు ఆర్డర్ బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఎనీవే. యాక్చువల్లీ చెప్పనా, ఈ నాన్ వెజ్ ఈజ్ ఓవర్ హైప్డ్ అంటాం కదా కొంతమంది. అదొక సకంగా నాకు అప్పుడప్పుడు ట్రూ అనిపిస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్లో ఏముంటాయి? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. మోస్ట్లీ చికెన్ మటనే కదా అక్కడికి వెళ్ళిన. వెజ్లో బోల్డ్ రకాలు ఉంటాయి తినడానికి. చాలా ఎమోషనల్ అవుతావు. హ్యాండ్ కర్చీఫ్ మస్ట్. అమ్మ బాబోయ్, తమ్నేలు గుంజి గుంజి అని పెడతావేమో. ఇంకా నేను కాదు, గోవు చెప్పాడనే పెడుతున్నాను కేవలం. థ్యాంక్ యూ గోవు, నువ్వు చెప్పావు కాబట్టే. ఓకే, తమ్నేల్ అదే. ఫైనల్ కాపీ నేను చూడలేదు. చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా చాలా ఏర్పొచ్చు. తెరేష్కి మీకు వెళ్ళాడా అంటే బరాబర్ ప్రేమిస్తాల్లో లాస్ట్ 15 minutes ఎమోషనలా? శ్రీనంద పెంటపాటి కామెంటెడ్ లాస్ట్ 15 minutesకి థియేటర్లో ఎవరో లేరని ఏడిపొచ్చిందేమో. అయితే చాలా చాలా బాగుంది. నాకు చంద్రహాస్లో చాలా డౌట్స్ ఉన్నాయి. బేసికలీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. నాకు ఒకటే డౌట్, లైక్ ఆ హెయిర్ స్టైల్ ఏంటి? లైక్ అది అంటే అది ఎట్లా అవ్వాలి? అది నాకు నిజంగా అర్థం కాలే. నాకు యూజువల్లీ అన్ని స్టైల్స్ ఫాలో అవుతాను కానీ నేను, బట్ ఇదేంటో అర్థం కాలేదు నాకు. ప్రణయ్ అన్న ఆఫ్టర్ 500K. ఎంత బాగుందండి సినిమా. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. ఇది పోయినట్టే. ఎవరైనా ఉన్నారా?
లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే ఏడిస్తే మాట్లాడంటారేటి, కొంచెం ఓదార్చచ్చు కదా. అసలు బాయ్స్కి కన్సోల్ చేయడమే రాదబ్బా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగోదంట. నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను, బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. యాక్చువల్లీ దానివల్ల తెలిసింది మ్యూజిక్ గురించి అన్ని మాట్లాడు నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం. నాకు తెలిసిన పక్కా ఇన్వెస్ట్ చేసి ఉంటాడు డబ్బులు ఇందులో. మ్యూజిక్ గురించి చెప్పు, ఇంకా వాడే మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అందుకే అడుగుతున్నాడు అంటావా. స్క్రిప్ట్ రైటర్ ఆ పక్కన అతను. ఓ బబ్లు బాయ్ కామెంటెడ్, దీనికి స్క్రిప్ట్ రైటర్ మూవీ స్క్రిప్టా లేదా ఇప్పుడు ఇది స్క్రిప్టెడ్ కాదు బాయ్. ఏంటి నువ్వు ఇలా అరే మరీ ఇన్సెన్సిటివ్గా తయారవుతున్నాను రా మనం. చంద్రహాస్ పాపం ఇంకా అయిపోయి నా వల్లగా అది ఇంకా అయిపోయింది. అది ఇంకేముందలే అనుకునేసరికి అన్నీ బాగున్నాయి. అన్నిటి గురించి ఏం చెప్పాలంటున్నాడు. ఇంకా సూర్య తాత కామెంటెడ్, స్టమక్ పెయిన్ అని స్కూల్ డొమ్మ కొట్టడానికి ఇంకా బాగా ఏడుస్తాను నేను. నేను ఎందుకు నవ్వుతున్నాడు? సేమ్ చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్ బిహేవియర్. ఎప్పుడైనా ఏడుతున్నాడంటే ఫస్ట్ నవ్వుతాం. సాడ్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ. సినిమా ఐ మీన్ యా ఏదో ఒకటి అన్నాడు, అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం, ఏదో యూత్ కోసం అన్నాడు. అఫ్ కోర్స్ సారీ చెప్పాడు, బట్ ప్లీజ్ సినిమా కోసం అందరూ ఒకసారి రండి. ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు, 24 క్రాఫ్ట్స్ పనిచేసింది. ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు, 24 దమ్మేసి వస్తాను వెళ్ళాడు. ఒరే ఇలా ఉన్నారేంట్రా. సూర్య తాత కామెంటెడ్, దాని మీనింగ్ 2 టికెట్సే తెగాయనేమో. ఓ మై గాడ్, మరీ వైల్డ్గా ఉంది చాట్ ఈరోజు. 24 క్రాఫ్ట్స్ పనిచేశారు ఇందులో. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఐ మీన్ మీకు తెలిసిందే కదా. 24 చెప్పాలా ఇప్పుడని తెలిసిందేగా మీకు. ఆపిస్తే ఇప్పుడు 24 చెప్పాలా. ఒకసారి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటలు కానీ ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి. అవునవును, గుంజి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవర్. ఒకసారి వచ్చి మీరు సినిమా చూసి ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి వీడియోని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రితీష్ రెడ్డి కామెంటెడ్, నేను ఇంకా చంద్రహాస్ అంటే ఇస్రో లాస్ట్ మిషన్ అవ్వచ్చు అనుకున్నా ఏంటిదా. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. సో అందరూ హైపులు గుద్దండి, లైకులు కొట్టండి ప్లీజ్. ఈ వీడియోకి మట్టుకు వెరీ 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 ఇంపార్టెంట్. నచ్చిన వాళ్ళు అందరూ లైకులు కొట్టండి, కామెంట్ పెట్టండి ఏదో ఒకటి. బికాజ్ మనకు గ్యాప్ వచ్చింది చాలా. సో ఇది పుష్ అవ్వాలంటే యూట్యూబ్లో ఎక్కువ లైకులు, ఎక్కువ యాక్టివిటీ జరగాలి. ఈ ఒక్క వీడియోకి ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఎక్కువ లైకులు పట అందరూ గుద్దేయండి, అందరూ కామెంట్లు పెట్టండి. ఏదో ఒక కామెంట్, ఏదో ఒకటనైనా పెట్టండి. డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా ఉంటానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ. సో ఇట్స్ ఎ ఫుల్ సర్కిల్ మూమెంట్ ఫర్ అవర్ ఛానల్. Man of the match of the series of the Chandrahas. We reacted to his content. So ఖాళీగా ఉంటే చూడండి ఆయన సినిమా కూడా. జస్ట్ సేయింగ్ బాగుంది అంటున్నారు కదా. గుంజి లైక్స్ కొట్టండి. అది గుంజి లైక్స్.